హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి 3 అప్డేట్లు అయితే రావడం జరిగింది 3 విషయాలకు సంబంధించినటువంటి 3 వెబ్ నోట్లు ఇచ్చారు సో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ 3 ఒకటి అందరికీ అవసరం ఇంకొక 2 ఏవైనా తప్పులు చేసినటువంటి వాళ్ళకి ఒకటి ఫోటో తప్పు చేస్తే ఇంకొకటి ఏదైనా పేరులో ఏదైనా తప్పు ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఇట్లాంటి వాటి గురించి సంబంధించి ఏం చేయాలి పరీక్షకు వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు వెబ్ నోట్ అయితే విడుదల చేసింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు స్క్రీన్ పైన కనిపిస్తే చూడొచ్చు ఇక్కడ వెబ్సైట్లో మనకు 3 అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది ఒకటి గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి చూడండి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బై ఎవ్రీ క్యాండిడేట్ ఆన్ హాల్ టికెట్ అనేది ఒక వెబ్ నోట్ అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకరెక్ట్ నేమ్ క్యాండిడేట్ అనేది ఒకటి అండ్ ఇంకరెక్ట్ ఫోటో క్యాండిడేట్స్ అనేది ఒకటి ఈ 3 అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది 3 వరుసగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటి దానిపైన క్లిక్ చేయగానే ఇది ఫోటోకు సంబంధించిన వెబ్ నోట్ అండి మీరు ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ నెంబర్ 2కి సంబంధించింది ఈరోజే వచ్చింది ఇది సో ఇందులో క్లియర్గా మనకు బోల్డ్ లెటర్లలో మళ్ళొక్కసారి ఇంటిమేట్ చేస్తున్నాం అగైన్ అని చెప్పేసి అయితే ఇచ్చిండు సో వన్స్ అగైన్ రిమెంబర్డ్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో చూడొచ్చు అదేంటంటే పేస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాప్చర్డ్ నాట్ బిఫోర్ 3 months అన్నాడు అంటే 3 నెలలు దాటకుండా ఉండాలి రీసెంట్ది అయి ఉండాలి 3 నెలల లోపు దిగింది అయి ఉండాలి ఫోటో సో దాన్ని మనం గ్లూ తోటి కానీ లేదంటే దానికి అంటేసుడు కానీ చేయాలని చెప్పేసి అయితే ఇచ్చిండు అది ఎక్కడంటే హాల్ టికెట్ నెంబర్లో ఎక్కడ అతికించాలని చెప్పినామో అక్కడనే అతికించాలని చెప్పేసి అయితే చెప్పిండు అంటే దానికోసం కేటాయించినటువంటి ప్లేస్లో హాల్ టికెట్ పైన ప్రతి క్యాండిడేట్ అండి అందరూ క్యాండిడేట్స్ నాకు ఫోటో మంచిగా నచ్చింది కదా ఫోటో బాగానే ఉంది కదా అని అనుకోవడం కాదు గతంలో ఎట్లా ఉండే అంటే ఎవరిదైతే ఫోటో బాగా లేదో వాళ్ళది మాత్రమే అతికించమన్నాడు కానీ ఇప్పుడేం చేసిండు అంటే ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ అతికించమన్నాడు ఎందుకంటే అప్లికేషన్ చేసినప్పుడు ఎప్పుడుదో ఉంటుండే మన ఫోటోలు పాతకాలమి 2 సంవత్సరాల క్రితం అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి కదా సో అప్పటికిప్పటికి ఏమైనా మారుతుంది అనుకున్నారో ఏమో సో 3 నెలలకు దాటకుండా ఉండేటట్లు బిఫోర్ 3 months అని చెప్పేసి అయితే ఇచ్చిండు సో ఫోటో దిగండి ఫోటో ఖచ్చితంగా అతికేయండి దానిపైన ఏ ఫోటో వచ్చినా ఏం కాదు దాని మీద ఉన్న ఫోటోతో సంబంధం లేదు సో మీరు కొత్త ఫోటో అయితే అతికించండి మీరు ఎట్లా అతికించాలనేది ఒక హాల్ టికెట్ను నేను చూపిస్తాను చూడండి ఇది ఒకవేళ హాల్ టికెట్ అనుకుంటాను నేను డౌన్లోడ్ చేసి మా మేడందే ఇది సో ఎట్లా అతికించాలని చెప్తా ఇక్కడ పాస్పోర్ట్కు సంబంధించినటువంటి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోకు సంబంధించినటువంటి కాలం ఇక్కడ ఉంటుంది చూడండి బార్ కోడ్ దగ్గర ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు బార్ కోడ్కు పక్కనే సో ఇట్లా చూడొచ్చు పైనుంచి మొత్తం చూస్తే ఇక్కడ కేటాయించబడి ఉంటుంది మనకు సో 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్లలో 35 ఇంటూ 45 మిల్లీమీటర్లు అని చెప్పొచ్చు సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి అంతే దీనికి మరి ఏమైనా గెజిటెడ్ అటెస్టేషన్ ఏమైనా సెల్ఫ్ అటెస్టేషన్ ఏమైనా అవసరం అంటే ఎలాంటి అటెస్టేషన్లు అనేది ఇక్కడ అవసరం లేదు జస్ట్ ఫోటో అతికించాలి ఫోటో అతికించిన తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ ముందు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఇక్కడ మనం క్యాండిడేట్ సంతకం పెట్టాల్సి ఉంటుంది ఎప్పుడు మనం ఇన్విజిలేటర్ ముంగట పెట్టాల్సి ఉంటుంది ఇది సో ఇక్కడ ఇన్విజిలేటర్ సంతకం పెడతాడు ఇక్కడ ఇది మనం చేయాల్సినటువంటిది ఇది బిఫోర్ ఎగ్జామ్ అండి ఇక్కడిది ఇది డ్యూరింగ్ ఎగ్జామ్ జరిగేటప్పుడు సో ఈ జాగ్రత్త అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గ్రూప్ 1కు ఎగ్జామ్కు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి పని ఇక ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు తెలుసు చదువుకుంటే మీకు అన్నీ కూడా అర్థమైపోతాయి ఇక రెండో ప్రెస్ నోట్ చూసినట్లయితే ఇది మీరేమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులను సవరించుకోవడానికి ముఖ్యంగా నేమ్ కోసం కేవలం మీ పేరులో ఏమైనా తప్పు చేసి ఉంటే దాన్ని సవరించుకోవడం కోసం అయితే మనకి ఇక్కడ అవకాశం అయితే కల్పించారు సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ డిక్లరేషన్ ఫామ్ని అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది గెజిటెడ్ ద్వారా లేదు అని అంటే మనం చదివినటువంటి లాస్ట్ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ద్వారా మనం ఇక్కడ సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఫోటో అతికించాలి మీ ఫోటో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి ఈ ఫోటో పైన ఏం చేయాలట అంటే చూడండి గెజిటెడ్ ఆఫీసర్ లేదంటే ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ట్ స్టడీడ్ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు ఏదైతే లాస్ట్గా చదివిరో డిగ్రీ అయితే డిగ్రీ పీజీ అయితే పీజీ ఏదైతుంది మీరు లాస్ట్ చదివినటువంటి కాలేజీ యొక్క ప్రిన్సిపల్ సంతకం అన్నా పెట్టేయాలి లేదు అని అంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అన్నా పెట్టేయాలి గెజిటెడ్ ఆఫీసర్ అంటే మీకు తెలుసు కదా పచ్చబంతోడు సంతకం పెట్టేటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ శాఖకు సంబంధించిన వాళ్ళైనా సరే ఇప్పుడు ప్రతి స్కూల్లో హెడ్ మాస్టర్ పీజీహెచ్ఎంలు ఉన్నారు సో స్కూల్కి వెళ్తే హై స్కూల్లో ఉన్నాయి చాలా ఊర్లలో హై స్కూల్కి వెళ్తే
హెచ్ఎం పెడతారు, పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ఇక్కడ ఫోటో పైన సంతకం పెట్టాలి. ఇక్కడ మన డీటెయిల్స్ నింపాలి. 9 రకాలైనటువంటివి ఇక్కడ 9 నంబర్స్ ఉన్నాయి కదా. హాల్ టికెట్ నెంబర్ అన్నాడు. మీ గ్రూప్ 1 హాల్ టికెట్ నెంబర్ వేయండి, ఏదైతే అది. ఇట్లా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నెంబర్ కనిపిస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ అన్నాడు. 9వ తారీఖు రోజు కాబట్టి 9/6/2024. సో ఇట్లా నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ గ్రూప్ 1 సర్వీసెస్ కాబట్టి గ్రూప్ 1 సర్వీసెస్ అని రాయండి. ఇట్లా తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్ అని రాస్తే ఇంకా బెటర్. ఇక్కడ టీజీ లేదంటే తెలంగాణ. సో తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్ అని రాయండి. అండ్ కరెక్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి మెమోలో మీ పేరు ఎట్లున్నో అట్లా బోల్డ్ లెటర్లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ విధంగా కాపిల్ల నరేష్ అని చెప్పేసి ఇట్లా రాయండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో కొంతమంది నన్ను అడిగారు, భాస్కర్ అనే దగ్గర BHA ఉండాలి కానీ BA అని పడ్డది, సుధాకర్ అనే దగ్గర DHAR అని ఉండాలి కానీ DHER అని పడ్డదని ఇట్లా కొంతమంది అడిగారు. సో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. అండ్ మీ ఫాదర్ నేమ్ ఏదైనా తప్పు పడితే ఫాదర్ నేమ్ ఇక్కడ రాయండి బోల్డ్ లెటర్లలో. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, ఇది SSC మెమో ప్రకారమే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండేటట్టు ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అన్నాడు, అంటే SSC మెమో ప్రకారం ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఫర్ ఎగ్జాంపుల్ 1/1/2000 సంవత్సరం అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 సంవత్సరం వేస్తూ ఏజ్ ఎంత వస్తుంది, 24 సంవత్సరాలు కాబట్టి అండ్ 24 ఇయర్స్ అని వేయాలి. ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అన్నాడు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ వేయాలి, ఏజ్ వేయాలి. మీ మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మీ మొబైల్ నెంబర్ రాయండి. అండ్ టెస్ట్ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్, మీకు ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాస్తున్నారో మీ ఎగ్జామినేషన్ సెంటర్ వేయండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అన్నీ కూడా మన హాల్ టికెట్ నెంబర్ పైన వస్తాయండి. ఇక్కడ చూడండి ఎగ్జామ్ సెంటర్ అండ్ కోడ్ విత్ ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇట్లా వేయాలి, 4912 JNTUH అని చెప్పేసి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాయాలి మీరు. అండ్ ఫుల్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ క్యాండిడేట్, మీ పోస్టల్ అడ్రస్ రాయండి, హౌస్ నెంబరు అండ్ మీ స్ట్రీటు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ కార్డు ప్రకారం ఎట్లుంటుందో అట్లా రాయండి. అండ్ ఇక్కడ మళ్ళొక్కసారి అడుగుతాడు చూడండి, యాజ్ పర్ SSC డిగ్రీ క్యాండిడేట్ మై కరెక్ట్ ఫుల్ నేమ్ ఈజ్ అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక్కడ మళ్ళీ మీ పేరు రాయాల్సి ఉంటుంది ఇట్లా. సో మీ పేరు మంచిగా నింపండి. ఇక్కడ నింపి ఫుల్ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ మీ ఫుల్ సిగ్నేచర్ చేయాలి ఇట్లా. అండ్ ప్లేస్ అంటే మీరు ఎక్కడ సెంటర్ ఎక్కడ ఎగ్జామ్ రాస్తారో అక్కడ, నేను సిరిసిల్ల కాబట్టి సిరిసిల్ల అని రాస్తా. డేటు 9/6/2000 అంటే ఇక్కడ మీరు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి డేట్ అనేది ఒక రోజు ముందే వేస్తా, అంటే ఈ గెజిటెడ్ ఆఫీసర్ది ఒక రోజు ముందే తీసుకుంటారు కాబట్టి ఆ డేట్ వేయండి, 8/6/2024. ఈ విధంగా అంటే మీరు గెజిటెడ్ ఆఫీసర్ ముంగట ఇది అంతా నింపి సంతకం పెట్టించుకోవాలి కాబట్టి ఆ డేటే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లేసు ఆ గెజిటెడ్ ఆఫీసర్ తను నింపుతాడు. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ నింపుతాడు, ప్లేస్ రాస్తాడు, డేట్ రాస్తాడు అండ్ ఆయన సంతకం పెడతాడు, సీల్ ఎత్తాడు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేదంటే ప్రిన్సిపల్. మనం ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే చదివినామో ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రిన్సిపల్ సంతకం, ఎవరిదైనా ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు నింపి అక్కడ ఎగ్జామ్ సెంటర్లో వేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మీ పేరులో మార్పులు చేసుకోవచ్చు. ఇక ఫోటో ఏదైనా తప్పు పడదు అనుకోండి, ఆ ఫోటోను మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి ఇంకో ఫామ్ ఇస్తాడు. ఈ ఫామ్లో సేమ్ ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ది కానీ లేదంటే మన లాస్ట్ చదివినటువంటి కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ది కానీ సంతకం పెట్టియాలి ఫోటో పైన, ఫోటో అతికించి. సో ఇది కామన్. ఇక నోటిఫికేషన్ నంబరు, డేటు అండ్ నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంటు, హాల్ టికెట్ నంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజు, మొబైల్ నంబరు, టెస్ట్ సెంటరు, ఫుల్ పోస్టల్ అడ్రస్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నింపినటువంటి విధంగానే ఇందులో చెప్పినటువంటి విధంగానే ఇందులో నింపితే సరిపోతుంది. అండ్ ఇందులో నింపి మీ ఫోటోను అతికించి ఆ ఫోటో పైన సిగ్నేచర్ తీసుకొని ప్లేసు ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నింపితే సరిపోతుంది. దీంతో పాటుగా ఇక్కడ అదనంగా ఏం అడుగుతాడు అని అంటే ఫోటోకు సంబంధించి ఇంకొక 3 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ తీసుకొని వాటిపైన కూడా సంతకాలు చేయించాలి. ఇప్పుడు మనకు పేరు కోసం అయితేనేమో ఒక ఫోటో సరిపోతుందండి, పేరు కోసం అయితే ఒక ఫోటో సరిపోతుంది. అదే ఫోటో సరిగా రాకపోతే ఏం చేయాలి, ఈ ఫోటో పైన సంతకం చేయించాలి ఒకటి, అండ్ ఈ ఫోటో కాకుండా మరొక 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇవ్వమంటున్నాడు. అంటే మొత్తం 4 పీపీలు, 4 పాస్పోర్ట్ సైజు ఫోటోలు మీ దగ్గర ఉండాలి. ఈ 4 ఒకటి దీనికి అతికిస్తారు, ఇంకా 3 దాని వెనకాల అటెస్టేషన్ చేసి ఎగ్జామ్ సెంటర్లో మీరు అందజేస్తారు. ఇన్విజిలేటర్ దగ్గర మీరు హాల్ టికెట్తో పాటుగా మీరు అటెండ్ అయ్యి అందజేస్తారు. ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ 3 రకాలైనటువంటి జాగ్రత్తలు. సో
ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి క్యాండిడేటు ఖచ్చితంగా ఫోటో అనేది అతికించాలి. ఇది ప్రతి క్యాండిడేట్కి అండి. ఫస్ట్ది ప్రతి క్యాండిడేటు ఫోటో అనేది అతికించాలి. ఇక్కడ ఎలాంటి గెజిటెడ్ సంతకం అవసరం లేదు, ఎవరి సంతకం అవసరం లేదు. ఇది ఫస్ట్ది. ఇక పేరు తప్పు ఉన్నదనుకోండి, పేరు తప్పున్న వాళ్ళు మీరు ఈ ఫామ్ నింపి కేవలం ఒకటే ఫోటో అతికించి గెజిటెడ్ సంతకం పెట్టిస్తే సరిపోతుంది. ఇక ఈ మీ ఫోటో సరిగా రాలేదు, సంతకం సరిగా రాలేదనుకోండి, సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఫోటో అతికించాలి, మరో 3 ఫోటోలపై అటెస్టేషన్ చేయించాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ అనేది ఫుల్ఫిల్గా ఉంటుంది, ఎట్లాంటి అనుమానాలు లేకుండా ఉంటుంది, వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చేసినట్టు అవుతుంది. ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు, నాతో మాట్లాడవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే కామెంట్లో అడగండి, నేను క్లారిటీగా సమాధానం చెప్తాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.